ఆత్మ దిగి వస్తుంది వాళ్ళ పైకి. ఎందుకంటే మీరు ఆత్మతో వారిని నింపడము లేక వారిని ఆత్మ ఇవ్వడము చాలా ప్రాముఖ్యమైనది. మార్క్ 6:5 చదువుదాం. కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయాను. చాలండి, వినండి. ఎవరి మీద చేతులుంచాడంటే ఈయన కొద్ది మంది రోగుల మీద చేతులేసి ప్రార్థన చేశాడంట. మూడో పాయింట్ ఏంటండి? పోనీ ఫస్ట్ ఇదేంటి? సంఘంలో పెద్దలు వాళ్ళకి చేతులేసి వాళ్ళ మీద ప్రార్థన చేస్తే ప్రవచన వరాలు వెళ్తాయి. రెండవది ఆత్మతో నింపబడతారని చెప్పాను. మూడవది ఏంటి? రోగులు బాగుపడతారు. మీరు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు రోగులు మీరు వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగవుతారు. ఎందుకంటే మార్కు సువార్తలో ఇంకో మాట ఉంది, 16 లాస్ట్లో ఏముంటుందంటే, మీరు వారి మీద ప్రార్థన చేస్తే చేతులేసి వారు ఏం చేస్తారంట? వాళ్ళు ఏమవుతారంట? వారు స్వస్థ నొందుతారంట. ఎవరు ప్రార్థన చేస్తే? మీరు ప్రార్థన చేస్తే. ఎవరు? బాప్తిసము తీసుకున్నవారంట. బాప్తిసం తీసుకున్నవారు. చదవండి మార్కు 16. రోగుల మీద చేతులుంచినప్పుడు 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడంట. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందంట. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడతాయి. ఏమనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు. యేసు ప్రభు చెప్తున్నాడు, పాములను ఎత్తి పట్టుకుంటారంట. మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదరని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అందరూ. సో ఇక్కడ ఏముందంటే, రోగుల కొరకు మనము ఒకవేళ ఎక్కడైనా రోగులు కనిపిస్తే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత నొందుతారు. సో దేవుని బిడ్డలారా, 3 పాయింట్లు నేను చెప్పాను. ఈ 3 పాయింట్లో మీరందరూ కూడా దీవింపబడ్డారని నమ్ముతూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు ఫోన్ చేసి తెలియజేస్తున్నారు ఏ విధంగా మీరు దీవింపబడుతున్నారు. దాన్ని బట్టి మేము చాలా దేవునిలో ఆనందిస్తున్నాము, ఆయన దేవునికి మహిమపరుస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో రండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీతో మాట్లాడాడు. దేవుని వాక్యం విన్న మీరు దేవుడు మీతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. ప్రభువా, నన్ను మార్చు నాయన, నా జీవితంలో ఒక మార్పు రావాలనుకుంటున్నాను అనేసి ఒక మంచి ఆశతో ఒకవేళ మీరు దేవుని వాక్యం విన్నారంటే నిజంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఫస్ట్ మిరకల్ అనేది, మన జీవితం మారడం అనేది పెద్ద అద్భుతం అండి. సో శరీరానికి కావాల్సిన స్వస్థత దేవుడు ఇస్తాడు, కానీ దానికన్నా ముందు మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి. అంతేకాదు మరి శరీరానికి కూడా దేవుడు స్వస్థ ఇస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు నామంలో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి, నేను ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డల కొరకు. ఎంతమంది అయితే ప్రభా ఈ టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యం విన్న తర్వాత అయ్యా హీలింగ్ ప్రేయర్ కొరకు ఎదురు చూస్తున్నారు, అలాంటి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామంలో వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఐ బైండ్ అండ్ బ్రేక్ ద పవర్స్ ఆఫ్ సైటన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామంలో మీరు ఇచ్చిన అధికారంతో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి రోగము వాళ్ళ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వ్యాధి వారి బాడీ నీ యేసు నామంలో విడిచి వెళ్ళిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా టీబీ రోగాన్ని యేసు నామంలో రెబ్యూక్ చేస్తున్నాను తండ్రి. క్యాన్సర్ వ్యాధిని యేసు నామంలో రెబ్యూక్ చేస్తున్నాను. నడుములో ఉన్న నొప్పి, కాళ్ళలో ఉన్న నొప్పి యేసు నామంలో వెళ్ళిపోను గాక అని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య నామంలో ప్రభా నీ దైవ శక్తి వారి పైకి వచ్చును గాక. కుటుంబంలో ఉన్న సమస్యను తండ్రి మీరు తీసివేసి ఆరోగ్యము, ఆనందము, సంతోషం ఆ కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ నాయన. మీరు అద్భుతం చేశారు. ఎందుకంటే యేసు నామంలో ఏది అడుగు
అడిగితే అది ఇస్తున్నారు. కాబట్టి మీరు తండ్రి ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ, ఆ స్వస్థతను మేము పొందుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీరు టీవీ చూస్తున్న మీరు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఎక్కడైతే మీరు చేసి ప్రార్థన చేసుకున్నారో చూడండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు, దేవుడు మిమ్మల్ని బాగు చేశాడు. విశ్వాసంతో మీరు ఆ చెయ్యి తీసి, ఎక్కడైతే మీరు చెయ్యి పెట్టుకున్నారో ఆ చెయ్యి తీసేసి మీరు చూడండి, దైవ కార్యము మీ హృదయంలో లేక మీ శరీరంలో లేక మీతో దేవుడు జరిగించిన కార్యము అద్భుతంది జరిగింది. ఆమేన్. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ప్రతిరోజు ఈ టీవీ ప్రోగ్రాం మీరు చూడండి, దేవుళ్ళు ఆనందించండి. అండ్ క్రీస్తు నామంలో మీరందరూ బలపడాలని ఆశపడుతున్నాను. అంతేకాదు, ఒకవేళ మీరు నిజంగా దేవుని ఈ ప్రోగ్రాంకి ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే ప్లీజ్ మీరు చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దశం భాగాలు మాత్రం మాకు పంపించకూడదు. ఎందుకంటే అది స్థానిక సంఘానికి సంబంధించింది. మీ దశం భాగం మీ సంఘ కాపరికి ఇవ్వండి. మాకు ఒకవేళ మీకు ఏదైనా పంపించాలనుకుంటే మీరు పంపించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతేకాదు, దేవుడు మీతో ఉన్నాడు, భయపడకండి. గాడ్ బ్లెస్ యూ.